అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి స్నాక్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే హార్టీ వెల్కమ్ టు స్నాక్స్ లో ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీని నేర్పించబోతున్నాను. ఇది ఒరిస్సాలో చాలా ఫేమస్ కాబట్టి దాన్ని ఇలా హైదరాబాద్ కి తీసుకొచ్చేసాం అనమాట మీ అందరికీ నేర్పించడానికి. మరి ఆలస్యం చేయకుండా ఆ ఒరిస్సా స్పెషల్ ఏంటో చెప్పేయమంటారా? ఆ స్నాకే ప్యాజీ. మరి ప్యాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ప్యాజీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, ఉప్పు, కారం, నూనె, వంట సోడా. ప్యాజీకి కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం అండ్ ఇందులోకి ఫస్ట్ ప్యాజీ అంటే ఏంటిది? ప్యాజ్ కి సంబంధించింది ఏమైనా అనుకుంటున్నారా? కరెక్ట్, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ప్యాజీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు అనమాట. సో మరీ సన్నగా తురుముకున్నా ఓకే, ఆర్ అదర్వైజ్ ఇలా మీడియం గా కట్ చేసుకున్నా సరిపోతుంది. మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను శనగపిండి అండ్ అలానే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే పంటికి తగిలినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. సో పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. నెక్స్ట్ టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలానే కారం కూడా కొంచెం వేసుకుందాం అండి. బికాజ్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కొంచెం వంట సోడా అండ్ ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మరి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇందులోకి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. సో కావాలనుకుంటే కొంచెం వాటర్ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది, ఆర్ అదర్వైజ్ ఇది ఇలానే మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్ గా కొంచెం వాటర్ ని చేతులకి మాత్రమే అప్లై చేసుకుందామండి. అండ్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా లైట్ గా ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఇలా వడల్లాగా చేసేసుకోవాలి. సో మనం ఆయిల్ మాత్రమే యూజ్ చేసాం, వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి ఇవి గట్టిగా ఇలా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇలా వడల్లాగా వీటిని ప్రిపేర్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వన్ ఆఫ్టర్ వన్ ఇలా మనకి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ ఈ ప్యాజీని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నెక్స్ట్ నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ ప్యాజీస్ని నేను రెడీ చేసేసుకుంటా. సో మీరు కూడా అదే ఫాలో అయిపోండి. సో ప్యాజీకి మొత్తం ఇలా రెడీ చేసి మనం పక్కన పెట్టేసుకున్నాం అండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేద్దాం. కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్యాజీ, రా ప్యాజీ ఏదైతే ఉందో దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. కాకపోతే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రా ప్యాజీస్ ని వేసుకుని చక్కగా వేయించుకుందాం. సో వేసిన వెంటనే డిస్టర్బ్ చేయకుండా వాటిని అలానే కొంచెం సేపు ఉంచేసి తర్వాత దీన్ని మనం ఇలా షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, సో నేను ఒక ట్రయల్ వర్షన్ లాగా దీన్ని ప్రిపేర్ చేశాను. సో ఈ ప్యాజీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మిగతా ప్యాజీస్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ వన్ వేసేసుకుందాం అండి.
వావ్, ఆనియన్స్ అంటే చాలా మందికి ఇష్టం. అండ్ ఆనియన్స్ ని ఎక్కువగా రైస్ లో కూడా సైడ్ కి పెట్టుకుని తింటూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళందరికీ ఎంతో నచ్చే స్నాక్ ఈ ప్యాజీ. సో ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్ లో ఇలా ప్యాజీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు మన వంటలే కాకుండా అలా పక్క రాష్ట్రం వంటలు కూడా తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో అందుకోసమే ఇవాళ స్నాక్స్ లో మీ అందరికీ ప్యాజీ స్పెషల్ గా. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే దాన్ని అటు ఇటు కనుక మనం కదిపినట్టయితే అది ఎక్కడికక్కడ విడిపోతుంది. బికాజ్ ఇందులో మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి. సో జాగ్రత్తగా వేయండి. అవి వేగిన తర్వాతే మనం దాన్ని ట్విస్ట్ చేసుకోవడం, టర్న్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఓకే, సో మొత్తం మీద ప్యాజీని ఇవాళ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నామండి. సో చూసారు కదా, ఎస్ ఇదన్నమాట సంగతి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్యాజీ చక్కగా రెడీ అయిపోయింది. మంచి వడాస్ లాగా కూడా కనిపిస్తుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ప్లేటింగ్ చాలా చాలా సింపుల్ అండి. ఒక వైట్ ప్లేట్ తీసుకుందాం. ఇందులోకి కుక్ అయిపోయిన ప్యాజీని తీసుకుందాం ఇలా. వావ్, సో చూస్తున్నారు కదా ఒక మంచి కలర్ లోకి ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో చూసారు కదండి, ప్యాజీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తేనే ఇందులో మజా ఉంటుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా ప్యాజీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసేయండి. ప్యాజీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, ఉప్పు, కారం, నూనె, వంట సోడా. ప్యాజీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, కారం, వంట సోడా, కొత్తిమీర వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుని వడల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రా ప్యాజీస్ ని ఆయిల్ లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఒరిస్సా స్నాక్ ప్యాజీ రెడీ. ప్యాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. వావ్, నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది. ఉల్లిపాయల ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. వాటర్ వేసి చేస్తే వేయకుండా చేస్తే ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. ఇక్కడ మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. ఒరిస్సాలో ప్యాజీ ఇంకో రకంగా కూడా చేసుకుంటారండి. ఎలా అంటే ఫస్ట్ వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేసి ఒక 30 to 40 seconds మాత్రమే వేయించి మళ్ళీ తీసేసి తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో సెకండ్ టైం కూడా చక్కగా వేయిస్తారనమాట. సో ఫస్ట్ టైం హాఫ్ కుక్ చేస్తారు, మళ్ళీ తీసి మళ్ళీ సెకండ్ టైం ఫుల్ గా కుక్ చేసుకుంటారు. సో అది యాక్చువల్ కాన్సెప్ట్. కాకపోతే మనం ఇంకొంచెం డిఫరెంట్ గా దీన్ని ట్రై చేసామన్నమాట. అలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. బట్ టేస్ట్ మాత్రం ఏ మాటకా మాట చెప్పాలి, అదిరిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా సెట్ అయ్యాయి అండ్ అన్ని కూడా ప్రాపర్ గా సరిపోయాయి. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో డిఫరెంట్ గా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే యూట్యూబ్ లో మళ్ళీ వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం ప్యాజీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. శాకాహారమైన, మాంసాహారమైన, ఐస్ క్రీమ్ల నుంచి చాయ్ బిస్కెట్ దాకా, ఇన్స్టెంట్ ఫుడ్ నుంచి ఫుల్ మీల్స్ దాకా
ఇండియన్ వెరైటీస్ నుంచి ఇటాలియన్ వంటల దాకా వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.